తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో కూటమి నేతలను జైల్లోకి పంపుతామన్న జగన్ వ్యాఖ్యలతోటి మీరు అలాంటి ఆయన కోరికలు నెరవేరే అవకాశం ఉన్నదా అని అంటే 35,000 మంది ఇందులో పాల్గొన్నారు. ఏది మళ్ళా మేము అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కూటమి నేతలు ఎవరైతే పీపీపీలకు పాల్పడుతున్నారో, పీపీఏ అంటే విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారో, తక్కువ ధరకు ఎక్కువ ధరకు విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటారో వాళ్ళందరినీ జైలుకు పంపుతామని జగన్ అన్నాడు. దాని మీద ఒక పోల్ పెడితే నిజంగానే ఈయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఆ అవకాశం వస్తే ఆ నేతలను జైలుకు పంపే అవకాశం ఉందంటే అవకాశం ఉన్నది, జైలుకు పంపుతాడని 50% మంది అంటున్నారు. అంటే జగన్ అధికారంలోకి వస్తాడు, ఈ కూటమి నేతలను జైలుకు పంపుతాడని కూడా జనాలు నమ్ముతున్నారు. అంటే ఏ స్థాయిలో జనము యొక్క ఆలోచన మారింది. అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా జనం యొక్క ఆలోచన ఏ విధంగా మారింది అంటే వీళ్ళు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల విషయంలోనూ, అటు విద్యుత్ పీపీఏలను తక్కువ ధరకు రావాల్సిన కరెంటును ఎక్కువ ధరకు పర్చేజ్ చేసే విషయంలోనూ ప్రభుత్వానికి కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. మరి ఈయన ఎప్పుడు అధికారంలోకి వస్తాడు, ఎప్పుడు వాళ్ళని జైల్లోకి పంపుతాడు, ఇది జరుగుతుందా జరగదా భవిష్యత్తులో తేల్చాలి. బట్ జనాలు మాత్రము చాలా విశ్వాసంతో ఉన్నారు. కూటమి నేతలను జగన్ అధికారంలోకి వస్తే జైల్లోకి పంపడం ఖాయము అని. ఏం జరుగుతుందో చూద్దాం.